నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ, కార్యకర్తలను కానీ, సోషల్ యాక్టివిస్టులను కానీ పూర్తిగా వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా నిర్బంధించే ప్రయత్నాలు, అరెస్టు చేసి జైళ్లలో ఉంచిన పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో కొనసాగాయి. ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ చెక్ పెట్టాల్సిన బాధ్యత అటు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన ఖచ్చితంగా ఉంది. అందుకే ఆయన ఈ మధ్య పదే పదే ఒకే విషయం ప్రస్తావిస్తున్నారు. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే, ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా రాష్ట్రానికి రప్పించి చట్ట ప్రకారమే వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకుంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు ఇప్పుడు ఒక్కసారిగా కూటమి నేతల్లో ఒక వణుకు పుడుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా ఎలాంటిదో, జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా ఎలాంటిదో, జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా కూటమి నాయకులకు తెలుసు. ఎందుకంటే ఆయన ఒక కార్నర్ మీటింగ్ కానీ, ఒక బహిరంగ సభ పెట్టినా, ఒక పరామర్శకు వెళ్ళినా కూడా ఇక్కడ జనం అనేది ఎన్ని ఆంక్షలు పెట్టినా, భారీ కేడ్లు పెట్టినా తండోపతండాలుగా ఆయన్ని చూడడానికి వస్తారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు గనక ఒక్కసారిగా అధికారంలోకి వస్తే గనక ఖచ్చితంగా తమకు నిద్రాహారాలు ఉండవు అని ఇక్కడ కూటమి నేతల్లో ఒక భయభ్రాంతులు అయితే గురవుతున్నాయి. చిన్న కార్యకర్తల నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఎన్నోసార్లు వార్నింగ్లు ఇచ్చారు. ప్రభుత్వ పెద్దలు కానీ, ప్రభుత్వ నాయకులు కానీ, ఖచ్చితంగా ఆయా ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తున్న వ్యక్తులు కానీ తమ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టకూడదు, ప్రభుత్వం చెప్పిన పనులు సక్రమమా కాదా అనేది గుర్తెరిగి మాత్రమే వాటిని మీరు వాటిని ఇంప్లిమెంట్ చేయండి, అంతేగాని ప్రభుత్వం చెప్పినట్టుగా మీ ఇష్టారీతిన వ్యవహరించవద్దు అని చెప్పి ఆయన ఎన్నోసార్లు రిక్వెస్టింగ్గా చెప్పారు. కానీ ఇప్పుడు రిక్వెస్ట్ చేయడాలు ఉండవు. 2024లో ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అంతకు అంత 2019 నుంచి ఏవైతే కార్యక్రమాలు చేశారో, ఎవరెవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులను ఇబ్బంది పెట్టారో ఆ వైఎస్ఆర్సీపీ నాయకులను ఇబ్బంది పెట్టిన అటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒకవేళ రిటైర్ అయినా సరే, వాళ్ళు ఎక్కడ వేరే దేశాలకు వెళ్ళినా సరే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రప్పిస్తాను, వాళ్ళందరికీ కూడా తానేంటో చూపిస్తాను, జగన్ 2.0 అనేది మామూలుగా ఉండదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పదే పదే ఒక వార్నింగ్ ఇస్తున్నారో ఆ వార్నింగ్ ఇక్కడ కూటమి నేతల్లో ఒక వణుకైతే స్టార్ట్ అయింది. రీసెంట్గా యనమల రామకృష్ణుడు కూడా అదే విషయాన్ని మాట్లాడుతూ అటు వైఎస్ఆర్సీపీని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నారని వాళ్ళని తక్కువ అంచనా వేస్తే రాబోయే రోజుల్లో ఇటు కూటమి పార్టీలకు ఒక తలనొప్పిగా మారే అవకాశాలున్నాయి. మొదటి 1 ఇయర్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు హనీమూన్ పీరియడ్ కింద కూటమి పార్టీలకు వదిలేశారు. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు పెట్టినటువంటి సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కాస్త సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఈ సమయాన్ని వాళ్ళకు వదిలేశారు. కానీ ఎప్పుడైతే 1 సంవత్సరం హనీమూన్ పీరియడ్ దాటిపోయిందో ఆ తర్వాత ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి ప్రజల్లోకి వచ్చి పూర్తిగా ప్రతిపక్ష పాత్ర ఇవ్వకున్నా సరే ఆయన ప్రజల తరపున పోరాడుతానని చెప్పి పరామర్శలు చేస్తూ ఇప్పుడు కూటమి పార్టీలు తీసుకొచ్చినటువంటి పీపీపీ విధానం పైన ఆయన ఇచ్చినటువంటి ఒక చిన్న పిలుపు చాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకం ఎలా కదిలిందో అనడానికి. కాబట్టి ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి చెక్కు చెదరని 40% ఓటు బ్యాంక్ ఉంది. ఇక కూటమి పార్టీలు అన్నీ కలిసినా కూడా ఆ ఓటు బ్యాంకుని ఏమీ చేయలేదు. అయ్యన్న పాత్రుడు కూడా ఒకసారిగా బయటికి వచ్చి ఆయన కూడా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి భూ కబ్జాల గురించి మాట్లాడారు. అటు అనగాని సత్యప్రసాద్ని టార్గెట్ చేస్తూ రెవెన్యూ శాఖలో చాలా అవినీతి జరుగుతుంది అని చెప్పి ఆయన మాట్లాడడం చూసినా, ఇటు పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్లో ఎమ్మెల్యేల వ్యాఖ్యలు చేసిన ఇవన్నీ కూడా ఒక్కసారిగా నాయకుల్లో ఒక అలజడి మొదలైందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులపైన, సోషల్ యాక్టివిస్టులపైన, వైఎస్ఆర్సీపీ ఫేవర్గా ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఆ పార్టీ నాయకులు, సీనియర్ లీడర్లను జైళ్లలో పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు పీరియడ్ 3.5 సంవత్సరాలు ఉందో ఆ 3.5 సంవత్సరాలు మీరు వదిలేస్తున్నాను,
3.5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాం. మేము వచ్చిన తర్వాత జగన్ ఏదైతే 2.0 ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకునేలా చేస్తాను. రాసుకునండి. ఏదైతే రెడ్ బుక్ అని తీసుకొచ్చి వాళ్ళ పేర్లు గతంలో చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల పైన పేర్లు రాసుకున్నారో, ఇప్పుడు నేను డిజిటల్ బుక్ తీసుకొచ్చాను. ఆ డిజిటల్ బుక్లో ప్రతి ఒక్కరి పేరు కూడా నమోదవుతుంది. వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో చుక్కలు కనిపిస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే కూటమి పార్టీ నాయకుల్లో మాత్రం ఖచ్చితంగా భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే కూటమి నాయకులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అటు టోటల్గా ఫేవర్గా పార్టీలకి, అధికార పార్టీలకు ఫేవర్ చేయకుండా దాంట్లో మంచి ఏదో చెడేదో వాళ్ళు తెలుసుకొని పార్టీలకు అతీతంగా గనక ప్రజలకు సేవ చేస్తే రాబోయే రోజుల్లో మీరు కూడా సుపరిపాలనలో ఒక భాగస్వాములు అయినట్టు అనిపిస్తుంది. లేదంటే మాత్రం ఈ 2.0 మాత్రం మీకు కూడా భయభ్రాంతులకు గురి చేయడంలో, పూర్తిగా కలలో కూడా జగన్మోహన్ రెడ్డి కనిపించే విధంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.